ఇప్పుడు కొందరు అనాథలు ఉంటారు. కొందరు వాళ్ళ పుట్టిన తేదీ గాని, పుట్టినరోజు గాని, పుట్టిన నక్షత్రం, తిథి, వారం ఏమీ తెలవదు కొందరికి. అప్పట్లో రాయలేదు గదా! అవును. చిన్నప్పుడు. అవును. ఇట్లాంటి వారు పెళ్లి చేసుకోవాలంటే ఏం చూస్తారు మరి? ఇట్లాంటి వారికి పెళ్లి జరగాలి అంటే? పెళ్లి జరగాలంటే మెయిన్‌గా ఇప్పుడు వారికి నామ నక్షత్రం చూస్తారు. ఎటువంటి అరేంజ్‌మెంట్ లేని వాళ్ళకి ఆ! నామ నక్షత్రం చూసి చేయటం నేర్చారనమాట. ఓకే. వారి పేరు ప్రకారం ఏం చేస్తున్నారు కనుక దానివలన 50% వాళ్ళకి మంచి జరుగుద్దని చేశారనమాట. ఆహా! ఇది కూడా కాదంటే ప్రశ్నా లగ్నం అని ఆ! ప్రశ్నా లగ్నం చూసి వచ్చిన వాళ్ళు ఈ సమయం ప్రకారం హ్మ్. వాళ్ళకి వివాహం యోగ్యత ఉందా లేదా? వివాహం చేసే గ్రహాల అనుకూలత ఉందా లేదా? అది చూసి దాని ప్రకారం ప్రశ్నా లగ్నం ప్రకారం వాళ్ళకి చేయొచ్చు. ఓకే. వివాహ పొంతన అంటే ఏంటి గురుగారు? వివాహ పొంతన అనేది గుణాలు ఒకటి 8 గణాలు ఇదివరకు వాళ్ళు 1000 సంవత్సరాల క్రితం చేసిన దానిలో వర్ణకూటం, వశ్యకూటం అని చెప్పి కొన్ని కొన్ని గణాలు పెట్టారనమాట. ఆ! దాని ప్రకారం ఒక్కొక్కటి కంపాటిబిలిటీ. ఆ కంపాటిబిలిటీ ఇద్దరికీ ఎలా కంపాటిబుల్ అవుతారు ఓకే. అనేదనమాట. ఓకే. ఫస్ట్ చూసింది వర్ణకూటం. వర్ణకూటం అంటే ఒకే వర్ణానికి. అప్పుడు వర్ణాశ్రమ ధర్మాలు ఉండేవి కనుక హ్మ్. ఒకళ్ళకొకళ్ళు కల్చర్ అది ఈక్వల్‌గా ఉంటుందని వర్ణకూటం అంటారు. తర్వాత వశ్యకూటం. ఒకళ్ళకొకళ్ళు వశ్యం అయిపోవటం. నీ వశ్యం అయిపోయింది. లేకపోతే భార్య వశ్యం అయిపోయాడురా వీడు అవును. అంటారు. అది వశ్యం యాక్చువల్లీ. ఇక తారాకూటం. తారాలంటే ఇద్దరికీ నక్షత్రాలు కలవాలి. హ్మ్. దానివల్ల అదృష్టం కలిసొస్తది. ఓకే. అదృష్టాన్ని చెప్పేది తారలనమాట. ఓకే. అందుకు తారాకూటం. తర్వాత వచ్చేసరికి యోనికూటం. యోనికూటం అంటే ఫిజికల్ అట్రాక్షన్ అన్నమాట. ఓహ్! ఆడ మగకుండే అట్రాక్షను. హ్మ్. దానిలో తెలుస్తది వాళ్ళు సౌఖ్యాలు అనుభవిస్తారు. ఓకే. అందుకోసం ఆ కూటం ఇచ్చారు. ఇక గ్రహ మైత్రి. వీళ్ళ గ్రహం, వాళ్ళ గ్రహం ఒకటే గ్రూప్‌కి చెందినయి అయితే హ్మ్. వాళ్ళిద్దరూ మిత్రులుగా ఉంటారు. వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు ఎఫెక్షన్ ఉంటుందండి. ఓకే. అందుకు గ్రహ మైత్రి ఇచ్చారు. తర్వాత గణం. ఇంతవరకు మనం డిస్కస్ చేసిన రాక్షస గణం, హ్మ్. దేవగణం, హ్మ్. హ్మ్. మనుష్య గణం. గొడవలు లేకుండా ఉంటారు. అది ఇచ్చారు. తర్వాత రాశికూటం. కంపాటిబుల్ రాసులనమాట. ఈ ఓకే. రాశులైతే ప్రేమ. వాళ్ళది చంద్రుడికి సంబంధించిన రాశి, శుక్రుడికి సంబంధించిన రాశులటువంటి ప్రేమ వస్తదనమాట. హ్మ్. అది కాదు చూడమన్నారు. ఇక నాడీకూటం అనేది ఇద్దరి హెల్త్ అన్నమాట. ఇద్దరి డీఎన్ఏ ఏంటి? ఓకే. ఇద్దరి బ్లడ్ గ్రూప్స్ ఏంటి? ఆ! ఇవన్నీ అందులో తెలుస్తాయి. అబ్బా! ఒకే నాడికి సంబంధించిన వాళ్ళంటే వాళ్ళకి ఒకే డీఎన్ఏ గాని, ఒకే బ్లడ్ గ్రూప్ గాని ఉంటాయి. హ్మ్. ఇప్పుడు మేనరికాల్లో జరిగేదదే. ఓకే. ఓకే. మేనరికాలు చేసుకుంటే కొన్ని కొన్ని క్రోమోజోమ్స్ అవును. డిలీట్ అయిపోతాయి. ఓహోహో! 2గా. అప్పుడు కొన్ని క్రోమోజోమ్స్ రావు. దానివల్ల వికలాంగులు, డిఫార్మిటీస్ వస్తాయి. సో, ఇవన్నీ అచ్చచ్చచ్చ! సైన్స్ ఉన్నదే. హ్మ్. దాన్ని ఈ రకంగా చేశారు. ఓకే. ఇప్పుడు మనోళ్ళు దాన్ని కొత్తగా చూసారు. రైట్ సరే, సార్. ఆ! యాహ్! అన్నిటికి ఎగ్జామ్షన్ ఉన్నట్టే దీనికి కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. హ్మ్. ది ఎగ్జామ్షన్ ప్రూవ్స్ ది రూల్. ఎగ్జామ్షన్ ఎక్కువైపోయేదానికి రూల్ రెలవెన్స్. పోయింది. సరే గురుగారు. ఇప్పుడు మన జాతక చక్రం అనేది ఇప్పుడు పెళ్లి అంటే జాతక చక్రం చాలా కీలకం. హ్మ్. దీంట్లో మనకు మేనరికాలు అవుతాయా లేదా అని హ్మ్. తెలుస్తుందా? తెలుస్తది. అవునా? మేనరికం అవుతుందా? ఆ! దూర ప్రదేశం అవుతుందా? ఆ! దగ్గర అవుతారా? మన వంశంలో మన వాళ్ళలో అవుతారా? ఆ! అన్నీ కూడా తెలుస్తాయి. అబ్బా! సప్తమాధిపతి, సప్తమాధిపతి ఉన్న స్థానం, సప్తమాది సప్తమ స్థానాన్ని చూస్తున్న గ్రహాలు అటువంటివి చూస్తే అయన్నీ చెప్పొచ్చు. ఓకే. సప్తమాధిపతి బుధుడయ్యుండి, ఆ బుధుడికి సంబంధించిన నక్షత్రాలు గాని ఉంటే మేనరికాలు జరుగుతాయి. సార్ ఓకే. ఆలస్యం అవుతుంది చాలా మందికి ఈ మధ్య పెళ్ళిళ్ళు. 40, 45 ఇట్లా చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు. ఇది తెలుస్తదా గురుగారు? తెలుస్తది. ఎవరికైనా సప్తమ స్థానంలో శనున్నా, ఆ! సప్తమ స్థానాధిపతి శనైనా ఓకే. వాళ్ళకి వివాహం ఆలస్యం అవుతది. ఆహా! మకర రాశి వారికి, కుంభరాశి వారికి జనరల్‌గా వివాహం ఆలస్యం అవుతది. ఓకే. మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి సమయానికి పెళ్లి జరుగుద్ది. ఓకే. మీనరాశికి, ధనుర్రాశి వారికి ఎర్లీగా పెళ్లి జరుగుద్ది. ఓకే. సింహరాశికి, కర్కాటక రాశికి కూడా లేట్ అవుతుంది. సో, వివాహాలు మామూలుగా ఈ దిశ నుంచొస్తాయి వివాహాలు, ఆ దిశ నుంచి అంటారు గదా! హ్మ్. అది తెలుస్తుందా మనకి? అది కూడా చెప్పొచ్చు. ఆ! సప్తమాధిపతి ఏ దిశ అన్నాడు? సప్తమాధిపతి సూర్యుడైతే తూర్పు వైపు నుంచి వస్తాయి. సంబంధాలు. సప్తమాధిపతి చంద్రుడైతే వాయవ్య వైపు నుంచి వస్తాయి. హ్మ్. సప్తమాధిపతి శుక్రుడైతే ఆగ్నేయం నుంచి వస్తాయి. ఓకే. సప్తమాధిపతి కుజుడైతే దక్షిణం నుంచి వస్తాయి. సప్తమాధిపతి రాహువు అయితే నైరుతి నుంచి వస్తాయి. ఆ! సప్తమాధిపతి శని అయితే పశ్చిమ వైపు నుంచి వస్తాయి. ఓకే. కేతువు అయితే మళ్ళీ ఈశాన్య వైపు నుంచే వస్తాయి. గురువు అయినా ఈశాన్య వైపు నుంచి. అబ్బబ్బబ్బబ్బా! అది చూసి ఎటు నుంచి వస్తారో కూడా చెప్పొచ్చు. హ్మ్. అట్లాగే ప్రేమ వివాహం గూడా తెలుస్తదా ప్రేమ జాతకం? వివాహం కూడా తెలుస్తుంది. ఆ! ఎవరికైతే లగ్నంలో గాని, సప్తమ స్థానంలో గాని
చంద్రుడు గాని శుక్రుడు గాని ఉంటే వారికి ప్రేమ వివాహం. వారిద్దరూ బలంగా ఉండాలి, ఓకే అప్పుడు ప్రేమ వివాహం జరుగుతుంది. ఓకే వాళ్ళు వీక్ గా ఉన్నారంటే ప్రేమ పుడుతుంది కానీ పెళ్లి వరకు వెళ్ళదు, ఓకే. పెళ్లి అయినా మళ్ళీ చెడిపోతుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పరిస్థితి ఏంటి? నరేంద్ర జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఆ, వాళ్ళకి సప్తము అనురాధ నక్షత్రానికి అధిపతి శని. ఆ, ఆ శని న్యాచురల్ గానే వైరాగ్యానికి కారకుడు. ఓ, శని నక్షత్రం వాళ్ళందరికీ సంసార సుఖాల మీద, సంసారం మీద మోజు ఉండదు అనమాట. ఉమ్, పైగా ఆయన ఉన్నది వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం, అది ఓకే. వృశ్చికం వ్యతిరేకం అనమాట. సో జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కూడా దీని మీద, సంసారాల మీద, వీటి మీద ఉండదు. ఉమ్, ఉమ్, సో అటువంటి వాళ్ళకి అసలు వివాహమే కాదు. ఆ, ఇంకొంతమందికి వారి 12వ స్థానంలో గురువు కానీ, శని కానీ, ఈ రాహుకేతులు కానివ్వండి, వాళ్ళ జన్మ లగ్నానికి వాళ్ళు చెడు వాళ్ళైతే ఉమ్. వారికి అసలు జీవితంలో వివాహమే కాదు. ఇప్పుడు మనం చూసిన వీళ్ళందరూ ఈ పరిస్థితేనా? రాహుల్ గాంధీకి పెళ్లి అవుతా గురుగారు? ఆయనకి పెళ్లి కాలేదు, మిగతావన్నీ అన్ని అయిపోయినాయి. సల్మాన్ ఖాన్ ఇదే ఆన్సర్ ఉంటుంది సేమ్. అష్టమ స్థానంలో, సప్తమంలో శని, అందరూ కుజదోషం చెప్తారు. అవును. సప్తమంలో కుజుడుంటే పెళ్లి జరుగుద్ది కానీ గొడవలు పెట్టుకుంటారు. ఉమ్, కానీ అష్టమంలో కుజుడుంటే పెళ్లి జరగదు. ఓహో. అత్తవారిలో సుఖం, అత్తవారిలో తెలియజేస్తుంది. మరి జయలలిత ఉదాహరణ ఎట్లా తీసుకోవచ్చు? ఆమె కూడా అంతే కదా, పెళ్లి అయితే కాలేదు, ఉమ్, పెళ్లి వరకే కాలేదు. అచ్చా, ఓకే. మిగతాది మేము తెర మీద చూసుకోవాలి ఇంకా. అందరూ అంతే. వాజ్పేయి గారికి కూడా పెళ్లి కాలేదు. ఎగ్జాక్ట్లీ. ఇదివరకు ఒక జోక్ ఉండే, సికే రెడ్డి గారు అని ఒక ఛాన్సలర్ ఉండేవారు. అవును. ఆయన ఏదో సమయంలో మాట్లాడతా ఏదో కామెంట్ చేశారని అప్పుడు అట్లా వచ్చింది. అట్లాగా ఎవరి మీద? జనరల్ గా పెళ్లిళ్ళ సిస్టమ్ మీద, ఆ, పెళ్లి ఎందుకు అన్నదాని మీద. ఇలాగా కొంతమంది వాళ్ళ జన్మ రాశిని బట్టి, జన్మ సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి వారికి వివాహ యోగ్యత ఉందా లేదా ఉమ్, ఎట్లా తెలుసు. ఓకే సార్. ఇతర మతాల వారిని పెళ్లి చేసుకుంటారు అనేది కూడా తెలుస్తుంది సార్? రాహుకేతువులు కానీ సప్తమంలో ఉండుంటే వర్ణ సంకరం, మతాంతరం జరుగుతుంది. ఓ, విదేశాల్లో జరుగుతుంది, విదేశాల్లో భార్యలు వస్తారు. ఆ, ఇప్పుడు అందరూ జరిగేది అది. యుఎస్ అవును. వెళ్తున్నారు, అక్కడ ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళు మన మతం కాదు, దేశం కాదు, ఏం కాదు, వాళ్ళు కలిసే ఉంటున్నారు. అవును. అలాగే కొంతమంది ఇప్పుడు ఉక్రేనియన్ అండ్ రష్యా, బెలారషియా ఏరియాల్లో ఉమ్, సెక్స్ రేషియోలో అక్కడ మగాళ్ళు తక్కువ, ఆ, అమ్మాయిలు ఎక్కువ. మన ఇండియాలో ఇప్పుడు మగాళ్ళు ఎక్కువ, అమ్మాయిలు తక్కువ తక్కువ. అయిపోయారు. అవును, అవును. సో యుక్రేనియన్ అండ్ రష్యన్, బెలారషియన్ గర్ల్స్ ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. అవునా? అలాగే ఇప్పుడు మన ఇండియాలో ఎవరైనా మగవాళ్ళు ఉంటే ఆ బెలారషియన్, యుక్రేనియన్ మ్యాట్రిమోనియల్లో పెట్టుకుంటే వారందరికి కూడా వెంటనే పెళ్లి అయిపోతుంది. డిమాండ్ అండ్ సప్లై. అంతే కదా.